హాయ్ ఫ్రెండ్స్, సాయి వినీలా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక మంచి నీతిగల కథతో మీ ముందుకు వచ్చాను. ఈ కథ విని మీరు ఎలా ఉందో మెసేజ్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అది ఒక అందమైన కాలనీ. చూడను చిన్నదైనా కూడా అక్కడ ఉన్న వాళ్ళు కలిసిమెలిసి ఆనందంగా అంతా ఒకే కుటుంబంలో హాయిగా ఉండేవాళ్ళు. ఒకరోజు అక్కడికి స్వాతి వాళ్ళ ఫ్యామిలీ బాడుక కాలనీలో తీసుకొని చేరటానికి దిగారు. పక్కనే ఉన్న జ్యోతి క్రొత్తగా వచ్చారు కదా, సాయం చేస్తామని వాళ్ళ దగ్గరికి వచ్చింది ప్రేమగా పలకరిస్తూ. మీరు ఎప్పుడు తిన్నారో ఏమో, కాఫీ ఇస్తాను తాగండి అంది. ఇంతలో ఇంకొకరు వచ్చి, మీరు సర్దుకోండి, నేను భోజనానికి తయారు చేస్తాను అంది. స్వాతి వాళ్ళ ఆప్యాయత గమనించక చిట్లించుకుంటూ, అవసరం లేదు, మేము 5 స్టార్ నుండి తెప్పించుకుంటాం అని చిరాగ్గా చెప్పింది. వాళ్ళు అర్థం చేసుకొని వెళ్ళారు. చిచి, వెధవసంత ఎగబడి వచ్చేశారు అని నసుక్కుంది. స్వాతి భర్త వాళ్ళు ఆప్యాయంగా వచ్చి సాయం చేస్తామంటే విసుక్కుంటావేమి? అలా ఎవరు అడుగుతారు ఈ కాలంలో? ఇక్కడ మంచివాళ్ళు, మంచి వాతావరణం అంటేనే ఇక్కడ తీసుకున్నాను ఇల్లు. వాళ్ళని చూసి ఆప్యాయతల విలువ తెలుస్తుంది అని అన్నాడు. మొదలుపెట్టారా దండకం? నేనింతే, మా అమ్మ వాళ్ళు కోటీశ్వర్లు, నిన్ను ప్రేమించి నా గతి ఇట్లాంటి వాళ్ళ మధ్య పడింది అంటూ నసుక్కుంటూ లోపలికి వెళ్ళింది. స్వాతి వాళ్ళ పుట్టింటి వాళ్ళు బాగా డబ్బున్నవాళ్ళు. స్వాతి డబ్బులో పుట్టి డబ్బులో పెరిగినందువల్ల అహంకారం, తలబిరుసుతనంతో తనకన్నా తక్కువ వాళ్ళు అంటే పురుగు కన్నా హీనంగా చూస్తుంది. అందులో తను మంచి కంపెనీలో మేనేజర్గా పనిచేస్తుంది. దాంతో భర్తను కూడా లెక్కచేయదు. వేణు చిన్న ఉద్యోగమైన ఉన్నంతలో ఎవరిని అడగక పొందిగ్గా అన్నీ సమకూర్చుకుంటూ ఇరుగు పొరుగు వాళ్ళు అంటే అభిమానంగా ఉంటూ ఆఫీసులో అందరితో కలుపుగోలుగా ఉంటూ ఎంతో పరపతి కలిగి ఉన్నాడు. వాళ్ళకి ఒకే ఒక పాప హరిణి, 1వ తరగతి చదువుతుంది. ఎవ్వరితో పలకక, వాళ్ళు పలకరించినా పలకక ముఖం తిప్పుకొని పోయేది. పాపను కూడా కలవనిచ్చేది కాదు. అక్కడి వాళ్ళు ఏమీ చేయలేక బాధపడి పలకరించడం మానేశారు. ఒకరోజు పాప ముందుగా ఇంటికి వచ్చింది. స్వాతి, వేణు ఇంకా రాలేదు. పాప వాళ్ళ మిద్ది మీద జామ చెట్టు ఉంది. ఆ జామ చెట్టుకి కాయలు కోసుకుందామని కాళ్ళు ఎత్తి వంగి కోసుకోవడం క్రింద పడిపోయింది. అమ్మా అని పెద్ద కేక వినబడేసరికి అందరూ బయటికి వచ్చి చూశారు. రక్తపు మడుగులో పాప. వెంటనే అందరూ కలిసి గబగబా హాస్పిటల్కు తీసుకువెళ్లారు. వాళ్లకు విషయం చెప్పను కూడా, ఫోన్ నెంబర్లు కూడా లేవు. డాక్టర్ చూసి తల బాగా దెబ్బ తగిలి రక్తం పోయింది, వెంటనే ఆపరేషన్ చేయాలి, 2 లక్షలు అవుతుంది, కట్టే చేస్తాము అంటారు. వీళ్ళకి వాళ్ళ వివరాలు తెలియదు. స్వాతి ఎప్పుడు మాట్లాడక దూరంగా ఉండేది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. పాప ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఎలా అని ఆలోచించారు. అందరూ అంతంత మాత్రమే. అందరి దగ్గర ఉన్న కొద్దో గొప్ప నగలు, పిల్లలకు దాచుకున్న డబ్బులు, ఆ నెల డబ్బులు అన్నీ పోగు చేసి ఇచ్చారు. అతి కష్టం మీద 2 లక్షలు. డాక్టరు ఆపరేషన్ చేసి ప్రమాదం తప్పింది అని చెప్పారు. ఆ రోజు స్వాతి, వేణు లేటుగా వచ్చారు. ఇంటికి రాగానే పాప లేదు. చాలా టైం అయింది, ఎక్కడికి వెళ్ళింది అని వెతకసాగారు. అక్కడ ఎవ్వరూ లేరు. వేణు అడుగుదామన్నా కూడా ఎవ్వరూ కనిపించలేదు. ఇంతలో రఘురామయ్య అనే ఎదురింటి ఆయన గబగబా వచ్చి విషయమంతా చెప్పారు. స్వాతి ఏడుస్తూ హాస్పిటల్కి బయలుదేరారు. అక్కడ కూతుర్ని చూసి కన్నీరు మున్నీరుగా ఏడవసాగింది. డాక్టర్ వచ్చి, అమ్మా, మీ అమ్మాయికి గండం తప్పింది. వీళ్ళు సమయానికి తెచ్చి డబ్బులు కట్టి రక్తం ఇచ్చి కాపాడారు. వీటిలో ఏమీ లేకపోయినా మీకోసం ఎదురు చూసినా మీ అమ్మాయి మీకు దక్కేది కాదు అన్నాడు. అంతా విని వేణు, చూసావా, వాళ్ళని పలకరించను కూడా అసహించుకొని దూరంగా అంటరాని దానిలా ఉన్నావు. మీ అమ్మ వాళ్ళ డబ్బు వచ్చి కాపాడిందా? ఇరుగు పొరుగు లేకుంటే నీ బిడ్డ గతి ఏమిటి ఆలోచించావా? నువ్వు తిరిగి ఇస్తావో ఇవో అనుకోకుండా అందరూ కలిసి కట్టి బిడ్డను కాపాడారు. లేకుంటే నీ బిడ్డ శవాన్ని చూసుండేదానివి. ఎక్కడో ఉన్న అమ్మా నాన్నలు కానీ బ్యాంకులో ఉండే డబ్బు కాపాడు. ఫస్ట్ ఇరుగు పొరుగు మనల్ని కాపాడేది, ఆ తర్వాత మిగతావన్నీ చెప్పాడు.
స్వాతి తన పొరపాటు తెలుసుకుంది. వాళ్లే లేకుంటే నా బిడ్డ బతికేది కాదు. అది తలుచుకుంటేనే ఒళ్ళు జలధరించింది. నేను ఈసడించుకున్నా నా బిడ్డను కాపాడారు. నా అహంకారం తలబిరుసుతనం వల్ల నా బిడ్డ నాశనం కాకుండా వాళ్ల మంచితనంతో కాపాడారు అనుకొని కృతజ్ఞతగా వాళ్ళని క్షమించమని కోరుకుంటుంది. ఆనాటి నుండి అందరితో కలిసిపోయి మంచితనంతో తను మారి అభిమానంగా వాళ్ళకి ఆత్మీయురాలైంది. దీంట్లో నీతి ఏమిటంటే, మన దగ్గర ఉన్న డబ్బు కానీ పదవులు కానీ అహంకారాలు ఏవీ కాపాడలేవు. ఇరుగు పొరుగు మంచితనం, కలిసిమెలిసి ఉండే ప్రేమాభిమానాలే మనకు తోడు, ఆపదలో అండ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.